ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాక్యము ద్వారా మరి దేవాతి దేవుడు మనందరినీ బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయమో దయచేయుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషుల యొక్క సహాయము వ్యర్థము. మనుషులు మనకు సహాయము చేయాలంటే చాలా రకాలుగా వారికి మనం ఉపయోగపడేంత వరకే మనము అన్ని బాగుండి అంతా సమృద్ధిగా మనకు ఉన్నప్పుడే వారు మనకు ఏదైనా సహాయం చేయడానికి వస్తారు. కానీ మన దగ్గర ఏమీ లేకపోయినా మనకు సహాయం చేసేది మాత్రం దేవుడు ఒక్కడేనండి. దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తనలో మరి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో మరి 12,000 మంది ఎదోమీయుల మీద దేవుడు తనకు విజయాన్ని ఇచ్చాడు. అటువంటి విజయాన్ని పొందుకున్నటువంటి దావీదు భక్తుడు రాస్తున్నాడు ఈ యొక్క కీర్తన. ఏమనంట, మనుషులెవ్వరు కూడా తనకు సహాయపడలేదు, కానీ దేవుడి యొక్క సహాయాన్ని తాను పొందుకున్నాడు. శత్రువులను జయించుటకు మాకు సహాయమో దయచేయుము అని దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడండి. అదే విధంగా తాను ఏ విధంగా అయితే దేవునికి ప్రార్థన చేశాడో అదే విధంగా దేవుడు తన యొక్క కార్యాన్ని సఫలము చేశాడు. మనం కూడా మనుషులను నమ్ముకుంటే మనకు సహాయం రాదు, కానీ దేవుని వైపు మనం చూస్తే ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకుంటే మరి అపవాది మన పైన వేసేటువంటి ఆ ఉచ్చుల్లో నుండి మనం బయటపడాలంటే, అపవాదితో యుద్ధం చేయాలంటే దేవుని యొక్క సహాయం మనకు ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మరి అపవాదిని జయించేటువంటి ప్రార్థనను మనం చేయాలి అని దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థించే వారముగా ఉంటే మనకి అపవాది లోబడతాడు. అపవాదిని ఎదిరించండి అంటున్నాడు. కాబట్టి ఎదిరించడం అంటే మనం ఏదో చేతిలో ఏదో సుత్తెలు పట్టుకొని ఏదో డాళ్ళు పట్టుకొని వెళ్ళి ఎదిరించడం కాదు, కానీ మనము ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని అపవాదిని ఎదిరించే వారముగా ఉండాలి. శత్రువులను అణచివేయటువంటి శక్తి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆయన శక్తి మనతో ఉంటే, ఆయన యొక్క బలం మనతో ఉంటే అపవాది మనకు లోబడతాడు అని ఈ యొక్క కీర్తన ద్వారా దావీదు భక్తుడు తెలుసుకున్నట్లుగా మరి దావీదు కీర్తిస్తున్నాడు. మరి ఏమంటున్నాడంటే 11-12 వచనాన్ని చదువుకుంటే, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. దేవుని వలన మాత్రమే మనము విజయాన్ని పొందుకోగలం. దేవుని వలన మాత్రమే మనకు విజయం వస్తుంది అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. ఈ రోజున దేనిపైన నీకు విజయం రావాలన్నా మనుషుల సహాయం తీసుకోవద్దు, దేవుని యొక్క సహాయాన్ని నువ్వు తీసుకో. దేవునికి మొర్రపెట్టే వ్యక్తిగా నీవుండు, దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉండు, అపవాదిని ఎదిరించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవాతి దేవుడు ఈ యొక్క మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవునయ్యా, మనుషులు నమ్ముకుంటే మాకు సహాయం చేయరు ప్రభా. అయా, నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా నీవు సిగ్గుపరచవు ప్రభా. దావీదు భక్తుడు ప్రార్థించినట్లుగా శత్రువులను అనగద్రొక్కువాడవు నీవే, ఆ శత్రువుల నుండి విడిపించువాడవు నీవే, శత్రువుల పైన విజయం ఇచ్చువాడవు నీవే ప్రభా. అవునయ్యా, మేము కూడా అయా మరి తండ్రి మమ్మల్ని అణిచివేస్తున్నటువంటి అపవాది అనే శత్రువు నుండి అయా మేము విడిపింపబడాలంటే ప్రార్థన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యం విన్నారో వారి యొక్క హృదయములో తండ్రి ఈ మాటలను పదిలపరచండి, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. ముఖ్యంగా ప్రభా, ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలున్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. అయా, కుటుంబ సమస్యలను యేసు నామములో గద్దించండి. అయా, ఈ రోజున వారు ప్రయాణాల్లో ఉంటుండే వారి ప్రయాణం అంతటిని సుఖముగా, క్షేమముగా, సౌఖ్యముగా ఉండునట్లుగా కృప చూపించమని అయా మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.